రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదం మరొకసారి ముందుకొచ్చింది. ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. 2015లో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని ఆరోపిస్తూ సిబిఐ దర్యాప్తు జరపాలని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే సుప్రీంకోర్టు బెంచ్ పిటిషన్ తిరస్కరిస్తూ ఆరోపణలు ఆధారరహితమైనవని, పిటిషనర్ చూపించిన ఆధారాలు సరిగ్గా లేవని, ఇది రాజకీయ ఉద్దేశంతో దాఖలు చేసినట్టు కనిపిస్తోందని అభిప్రాయపడి కేసు కొట్టేసింది. మళ్ళీ 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఇద్దరు పిటిషనర్లు సిపి జోషి, సంజీవ్ గుప్తా రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడని యూకే కంపెనీ లా అథారిటీలకు సమర్పించిన డాక్యుమెంట్లో తను బ్రిటిష్ నేషనల్గా పేర్కొన్నానని ఆరోపిస్తూ దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని, పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ మే 9, 2019 పిటిషన్ కొట్టేసింది. భారత్ డ్యూయల్ సిటిజన్షిప్ను అనుమతించదని, కానీ పిటిషనర్లు ఇచ్చిన ఆధారాలు సరిపోలేదని, పిటిషనర్ల ఉద్దేశాలు సందేహాస్పదమని వాళ్ళ నేపథ్యాన్ని ప్రశ్నిస్తూ కేసు కొట్టేసి మళ్ళీ 2023లో బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ యూకే అధికారుల నుంచి సమాచారం సేకరించి రాయ్బరేలీ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసి రాహుల్ గాంధీ బ్రిటిష్ పాస్పోర్ట్ కలిగి ఉండటం వల్ల భారత పౌరసత్వం ఎంపీ అర్హత మీద ప్రశ్నలు లేవనెత్తుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. భారత రాజ్యాంగం 102వ అధికరణ ప్రకారం విదేశీ పౌరసత్వం కలిగిన వ్యక్తి ఎంపీగా కొనసాగలేడు. ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన రాయ్బరేలీ కోర్టు డిసెంబర్ 3న కేసు అడ్మిట్ చేసి రాహుల్కి నోటీసులు ఇచ్చింది. అయితే రాహుల్ తరపు న్యాయవాదులు కానీ కోర్టుకు అటెండ్ అయినట్లేదు. కానీ డిసెంబర్ 5వ తేదీన విచారణ సమయంలో రాహుల్ మద్దతుదారులు 200 మందికి పైగా కోర్టుకు వచ్చి గలాట సృష్టించడంతో విచారణ గంట సేపు వాయిదా వేసిన మళ్ళీ వాళ్ళు కోర్టు రూమ్లోకి వచ్చి గొడవ చేయడంతో విచారణకు ముందుకు సాగలేదు. జడ్జి పోలీస్ ఎస్కార్ట్తో కోర్టు నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. తనకు బెదిరింపులు వస్తున్నాయి మరియు ప్రాణభయం ఉందని చెప్పి పిటిషనర్ విఘ్నేష్ డిసెంబర్ 12 విచారణకు హాజరు కాలేదు. ఈ పరిస్థితుల్లో రాయ్బరేలీ విచారణకు హాజరైతే తనకు ప్రాణభయం ఉందని, కోర్టులో విచారణ జరగనివ్వడం లేదని, జడ్జి గారికి కూడా అక్కడ రక్షణ కరువైందని కారణాలు చెప్తూ ఆ కేసు రాయ్బరేలీ నుండి అలహాబాద్ కోర్టుకు బదిలీ చేయమని విఘ్నేష్ అలహాబాద్ హైకోర్టులో స్వయంగా హాజరై తన దగ్గర ఉన్న ఆధారాలను హైకోర్టుకు చూపించి పిటిషన్ వేశాడు. అతని ఆరోపణలో వాస్తవం ఉందని భావించిన అలహాబాద్ హైకోర్టు ఇటువంటి సంఘటనలు పిటిషనర్ ప్రాణాలకు మరియు కోర్టు కార్యక్రమాలకు ప్రమాదమని వ్యాఖ్యానించి ఆ కేసు రాయ్బరేలీ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు నుండి అలహాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేస్తూ మొన్న డిసెంబర్ 17న ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 22, 2025 జరగబోతోంది. యూపీఏ ప్రభుత్వంలో మోడీ మీద, షా మీద పలు కేసుల్లో వాస్తవానికి కోర్టులో దాఖలైన కేసులు కోర్టులో దాఖలైనవి. వాటి మీద బీజేపీ కార్యకర్తలు రోడ్ల మీద నిరసన తెలిపారు, కానీ ఏనాడు కోర్టు ప్రొసీడింగ్స్ని అడ్డుకోలేదు. కానీ ఇదే రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం మరియు స్వేచ్ఛాయుత వాతావరణం, న్యాయ వ్యవస్థ వంటి వాటి మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు, కానీ ఇటువంటి సంఘటనలు ఖండించరు. ఇప్పుడే కాదు 84 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా అమేథీలో కాంగ్రెస్ గుండాలు బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం, ఓటర్లను భయపెట్టడం చేశారు. అప్పుడు అక్కడ జనతాదళ్ టికెట్ మీద పోటీ చేసిన గాంధీ మనవడు రాజ్మోహన్ గాంధీ ఈ అవకతవకల మీద ఫిర్యాదు చేస్తే కొన్ని బూతుల్లో రీపోలింగ్ నిర్వహించారు. ఇది కాంగ్రెస్ ఓట్ చోరీ మరియు ప్రజాస్వామ్య అసలు రూపం అంటున్నారు చాడా శాస్త్రి గారు.